బాణలు సగం నింపల, కొంచెం నింపల, అంచుల వరకు నింపారు. ఎందుకు అంచుల వరకు నింపారంటే వాళ్ళకి ఎందుకు అంత నమ్మకం అండి. ఆయన చెప్పాడు కదా, కాబట్టి అంచుల వరకు నింపేద్దాం. నీళ్లు ద్రాక్షరసం కాబోతున్నాయి, ఇంతకంటే ఏం కావాలి? ఈరోజు నీ జీవితంలో నా ప్రభువు విలువలేని నీ జీవితాన్ని బహు విలువైన ద్రాక్షరసంగా మార్చబోతున్నాడు. విశ్వసించో. రుచి లేని నీళ్లను రుచి అయిన ద్రాక్షరసముగా ఎలా ప్రభువు మార్చాడో, రుచి లేని నీ జీవితాన్ని నా ప్రభు అనేక మందికి రుచికరంగా, ఆశీర్వాదకరంగా నా ప్రభువు మార్చబోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ గుండెల నిండా దేవుని వాక్యంతో నింపుకో. ఎందుకని అదే నీ జీవితంలో విశ్వాసాన్ని నీకు ఇస్తుంది. వాక్యాన్ని ఎంతగా నీ హృదయంలో నింపుకుంటావో అంతగా నువ్వు యథార్థంగా జీవించగలుగుతావు, పరిశుద్ధంగా జీవించగలుగుతావు. భక్తుడైన దావీదు మాట చెప్పాడు, పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో నింపుకున్నాను, దాచుకున్నాను. సంగమా, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిద్దాం, వాక్యాన్ని ఎక్కువగా చదువుదాం. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం చదువుతావో అంత ఎక్కువగా నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది, అంత ఎక్కువగా నువ్వు ధైర్యాన్ని, బలాన్ని పొందుకోగలుగుతావు, అంత ఎక్కువగా దేవునికి మరింత దగ్గరగా జీవించగలుగుతావు. ఆనాడు ఆ నీళ్లను ద్రాక్షరసముగా యేసయ్య మార్చినప్పుడు, ఆ తర్వాత ఇంటి యజమానికి ఆ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాడండి. ఆ ద్రాక్షరసం తీసుకెళ్ళి అందరికి పోస్తుంటే సాధారణంగా ఇంత మంచి ద్రాక్షరసము ఇప్పుడు మీకు ఎక్కడ దొరికింది? సహోదరి సహోదరులు వింటున్నారా? ఇంత మంచి ద్రాక్షరసము ఇప్పుడు మీకు ఎక్కడ దొరికింది అని ఆ పెళ్లిలో వాళ్ళందరూ కూడా అదే మాట. నా ప్రభు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను చూసి అనేకులు ఏమంటారు తెలుసా? ఇంత మంచి ఉద్యోగము నీకు ఎలా దొరికింది అని అడిగే రోజు రాబోతుంది. ఇంత చక్కని సంబంధము నీకు ఎలా దొరికింది అని అనేక మంది నిన్ను చూసి అడిగే రోజు రాబోతుంది. ఇంత చక్కని ఇల్లు, ఇంత చక్కని ధరకి మీకు ఎలా దొరికింది అని చెప్పి నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు చేసే అద్భుతాన్ని బట్టి అనేక మంది నిన్ను అడిగే రోజు రాబోతుంది. ఇంత అద్భుతమైన సేవ, ఇంత అద్భుతమైన సంఘ నిర్మాణము ఎలా సాధ్యమైంది అని మనల్ని చూసి, మన సంఘాలను చూసి అనేక మంది అనే రోజు రాబోతుంది. ఇంత అద్భుతమైనటువంటి సేవకులు కల్వరి టెంపుల్లో ఎలా సాధ్యమయ్యారు అని మనల్ని చూసి, సేవ చేసేవారిని చూసి అనేక మంది ప్రశ్నించే రోజు వస్తుంది. ఇంత మంచి భర్త, ఇంత మంచి భార్య నీకు ఎలా దొరికింది, ఎలా దొరికాడు అని నిన్ను చూసి అడిగే రోజు రాబోతుంది. బాగా చదువుకునే నీ పిల్లలను చూసి ఇంత చక్కగా చదువుకోవడం మీ పిల్లలకి ఎలా సాధ్యమైంది? ఇంత అద్భుతంగా పైకి రావడం బిడ్డలకు ఎలా సాధ్యమైంది? ఇంత అద్భుతంగా వాడబడడం, దేవుని కోసం రోషం కలిగి వాడబడడం మీ పిల్లలకి ఎలా సాధ్యమైంది? అలాగే నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ ఉద్యోగాన్ని చూసి, నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను చూసి అనేక మంది ప్రశ్నించే విధంగా, ఆశ్చర్యపడే విధంగా నా ప్రభువు చేయుటకు సమర్థుడు.